శుక్రవారం వస్తే చాలు మా ఇంట్లో నన్ను ప్రశాంతంగా అస్సలు ఉండని. లాస్ట్ వారం ఏం షాపింగ్ చేద్దామని అని రచ్చ చేసి ఉండారా, ఈ రోజా వంట ఏం చేద్దామని రచ్చ చేసి ఉన్నారు. చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఆ వంట రచ్చ అయిందో ఆ వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. పుష్ప ఏం లేదు, ఇంట్లో చల్లగాలికి పనుకోన్నా. ఇంకా మా అమ్మ వచ్చి కిందికి పెద్ద కొట్టు తీసుకొద్దురా అని చెప్పింది. ఇంకేం చేయాలి, తప్పుతుంది. ఆ పాకపోతే సంగటి ఉండదు. అదేంటి ఎండలో ఎంత క్రికెట్ అయినా ఆడతాం, ఇంట్లో చిన్న పని చెప్పిన ఊళ్ళంతా నవ్వు ఎత్తుకుంటుంది నాకు ఎందుకో. ఇంక పక్కన ఉన్న చికెన్ సెంటర్ లేక పోయా, ఒరే పెద్ద మామ పెద్ద కోడి కావాలరా నాకు అంటే. పెద్ద కోళ్ళు లేవు, పిల్ల కోళ్ళు ఉన్నాయి, పిల్ల కోడి ఎత్తుకోమారా పిల్ల మామ అని. అక్కడ వచ్చే స్మెల్ కి కాసేపటికి నాకు దిమ్మ తిరిగింది. నువ్వు ఎలా ఉన్నావురా మామ అంటే, ఇక్కడ నాకు మల్లె పూల కంటే ఎక్కువ వాసన వస్తుంది అన్నాడు. నాకు ఫాస్ట్ గా ఎవరో బాబు అని చెప్పేసి బిరిబిరి తీసుకుని అయితే బయటకు వచ్చేసిన. మా అమ్మ పెద్ద కోడి తీసుకురమ్మనింది, ఈడేమో పిల్ల కోడి ఇచ్చినాడు. రూమ్ కు పోతే ఏడు గుద్దు చంపుతుందని అదొక పక్క భయంగానే. ఇంకా రూమ్ కు పాత అంటే దారిలో ఈడు చూడు సైకిల్ దొక్కుతాడు ఎండకు. పిల్ల సమ్మరం పోతా పోతా ఫ్రెండ్ కారు కనపడింది, పక్కన గాలి పీకేద్దాం అనుకున్నా. ఎందుకో ఇలాంటి తుత్తర పనులు చేయాలంటే భలే ఇష్టం నాకు. ఇప్పుడు మొదలవుతుంది తమాసా. కోళ్లు తీసుకున్న సాక్క రూమ్ లో అయిపోతే ఎదురుగానే కూర్చోంది మా పంది, సారీ మా పెద్దమ్మ. ఇంక మా మామను కోడిని కోయమన్నా, నాకన్నీ పట్టేసి నా వల్ల కాదు అన్నాడు. ఇంక మా పెద్దమ్మను కోయమంటే నేను కొయ్యలేను తింటాను అని చెప్పింది. ఇంకేం చేస్తాం మొత్తానికి, ఇంక నేనే కట్ చేసేస్తే కోడిని అంతా. నేను కష్టపడి కోడిని వస్తే అక్క తమ్ముడు ఒక పక్క ముచ్చట్లు పెట్టున్నారు. గుమ్మగుమ్మలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా అందరం సిద్ధం అయిపోయినాం దండయాత్ర చేయడానికి. చారుతో అన్నం తింటూ చికెన్ ముక్క కొరుకుతుంటే అబ్బా సూపర్ అదిరిపోయింది. అదే మా పెద్దమ్మ చికెన్ ఫ్రై అయితే చాలా బాగా చేసింది, అదిరిపోయింది. గన్నెత్తారా కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. చూడడానికి పందున్నట్టుంటారు కానీ కూర బాగా చేస్తారు. వీడియో నచ్చింటే ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నా, సరేనా? ఇలాంటి వీడియోలు చాలా వస్తూ ఉంటాయి, డూ సబ్స్క్రైబ్.